అందరికీ నమస్కారం. సరదాల సత్తుబాబు సందేశం. రాత్రి ఏమైందంటే నాకు ఒక కల వచ్చింది. ఈ సందేశం ఏంటో వినిపిస్తాను. మా ఆవిడ అడిగింది, నీకు స్వర్గం కావాలా నరకం కావాలా? స్వర్గం అయితే పైసా ఖర్చు లేదు, నరకం అయితే బోల్ డబ్బులు ఖర్చు పెట్టాలి అన్నది. ఇది ఎంతగా ఉంది, నరకం అయితే బోల్ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి, స్వర్గం అయితే కదా డబ్బు ఖర్చు ఉంటుంది, నరకానికి ఖర్చు ఏముంది అని నేను ప్రశ్నించాను. చెప్తాను వినని చెప్పిన అన్నమాట. అప్పుడు నువ్వు తాగడానికి వెళ్తే మందుకు డబ్బులు కావాలి, పేకాట ఆడడానికి వెళ్ళినప్పుడు నీకు డబ్బులు కావాలి, ఆ పేకాట ఆడేటప్పుడు డబ్బులు పోయిన ఆవేశంలో మందు తాగి వస్తావు, అప్పుడు డబ్బులు కావాలి. మందు తాగిన ఆవేశంలో ఇంటికి వచ్చి గొడవ పెడతావు, గొడవ పెట్టి ఊరుకుంటావా, టీవీలు సెల్లు సితకపోతావు. అవి ఎంత డబ్బు పెట్టుకునేవి అవి కూడా పాడే. అలాగే నువ్వు ఎటువంటి పాపం పనులు చేసినా సరే ప్రతిదీ కూడా డబ్బు పెట్టుకొని చేస్తే కానీ జరిగే పనులు కావు. ప్రతిదీ డబ్బుతోటే జరుగుతుంది. అంటే పాపం చేయటం వల్ల ఏమవుతుంది, నరకానికి పోతావు. నరకానికి పోతావు కాబట్టి అంటే దాని అర్థం ఏంటి, మూడు పిల్లలు బుద్ధులు ఆడుకున్నా సరే, ఏది జరగడానికి ఏదే జరిగినా సరే, హాస్పిటల్ పాలైనా లేదంటే ఇంకో విధంగా ఏది జరిగినా సరే ప్రతిదీ డబ్బుతోటే, డబ్బు ఉంటే కానీ ఏ పని సాధ్యం కావాలి. అటువంటి పాపం పనులు చేసి నరకానికి పోతావా, లేదంటే ప్రేమ కరుణ జాలి దయ అన్నీ పంచుతూ నువ్వు ఆనందంగా ఉంటే దానికి పైసా ఖర్చు లేదు. దేవుడు దండం పెట్టాలన్నా ఖర్చు లేదు, ధ్యానం చేయాలన్నా ఖర్చు లేదు, 10 మందికి సేవ చేయాలన్నా ఖర్చు లేదు. ఏ ఖర్చు లేని పనే చేసినట్లయితే స్వర్గానికి వెళ్తావు. స్వర్గం ఎక్కడే కాదు, ఈ జీవితంలోని ఇక్కడే స్వర్గాన్ని అనుభవిస్తావు. లేదంటే ఈ పాప పనులు చేసు గొడవలాడుతూ కుట్లాడుతూ ఇవన్నీ యుద్ధాలు చేసుకుంటూ నరకం అనిపిస్తావు ఇదే జీవితంలో. కాబట్టి ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అని చెప్పేసి రాత్రి నిద్రలోని కళ్ళలోని వచ్చి చెప్పింది. వెంటనే కళ్ళు తెరిచి చూసారు, స్వర్గం అంటే ఎంత బాగుంటుందా అని చెప్పేసి అపూర్వమైన ఆనందం కలిగిందనమాట. అదేవిధంగా మీరు కూడా ఎటువంటి చెడు వ్యసనాలకి చెడు కర్మలకు చేయకుండా ఖర్చు లేనటువంటి జీవితాన్ని హాయిగా ఆనందంగా స్వర్గమయం చేసుకోవాలని ఈ సందేశం ఇవ్వబడ్డది. థ్యాంక్ యూ.